తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో వనదేవతల నామస్మరణ మారిమోగిపోతోంది. భాగంగా నేడు భక్తులు భారీగా తరలివచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొక్కుల రూపంలో భక్తులు తమ బరువుకు సమానమైన బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. గద్దెలపై కొలువుదీరిన తల్లులను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో వనదేవతల నామస్మరణ మారిమోగిపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేడారంలో వనదేవతల జాతర 3వ రోజుకి చేరుకుంది. 3వ రోజు కూడా మేడారం జాతర వైభవోపేతంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ భక్తజన సంద్రోహం అయితే కనిపిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బారులు తీరారు. నిన్న సమ్మక్క గద్దెలపైన ఎక్కిన తర్వాత నుంచి కూడా జాతర ముఖ్య ఘట్టానికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. అమ్మవారిని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇక్కడికి భక్తజన సంద్రోహం అయితే పోటెత్తారని చెప్పుకోవాలి. అయితే దాదాపుగా మేడారం చుట్టుపక్కల ప్రాంతంలో 8 కిలోమీటర్ల మేర వరకు కూడా ట్రాఫిక్ అనేది నిలిచిపోవడం భక్తులకి తీవ్ర ఆగ్రహం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే అమ్మవార్లు గద్దెలపైకి ఎక్కిన తర్వాత అమ్మవార్లని అలాగే పగిడిద్దరాజు అలాగే గోవిందరాజులని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ వెహికల్స్ అనేవి చాలా మేరకు కూడా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఒక కుంభమేళా అయితే ఇక్కడ మినీ కుంభమేళా అయితే దర్శనమిస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ మినీ కుంభమేళాను తలపిస్తున్న అమ్మవారి జాతరని చూసేందుకు కూడా విఐపీలు కూడా ఈ రోజు క్యూ కట్టారని చెప్పుకోవాలి. ఇంతకు ముందే మంత్రి సీతక్కతో కలిపి ఇటు మంత్రి కొండా సురేఖ, గవర్నర్ జిష్ణుదేవ వర్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారిని చూడడానికి రావడం జరిగింది. అలాగే అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఆయన తులాభారంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అలాగే దాని తర్వాత కవిత కూడా ఇక్కడికి ఇంతకు ముందే వచ్చి చేరుకున్నారు. కవిత కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. విఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్రౌడ్ ని కంట్రోల్ చేసే నేపథ్యంలో ఇటు పోలీస్ అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 4 రోజుల పాటు మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా జరగనుంది కాబట్టి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రోజు రేపు ఎక్కువ శాతం భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుటి వరకు 1.5 కోటి మంది భక్తులు కూడా దర్శనార్థం వచ్చినట్లుగా కూడా మంత్రి సీతక్క తెలపడం జరిగింది. అలాగే కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారిని ఇక్కడ మేడారం జాతరలో కొలుస్తూ ఉంటారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే భక్తుల సంఖ్య గంటకి పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇసుక వేస్తే రాలినంత మంది జనం అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అలాగే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం సమర్పిస్తారు కాబట్టి బంగారం విసిరేసే టైంలో కూడా అమ్మవారి గద్దెల దగ్గర మోకాలు లోతు వరకు కూడా ఆ బంగారం అనేది ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పడానికి అద్దం పట్టేలాగా ఈ జాతర మనకి కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ స్థానిక ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం భక్తుల్ని కూడా ఎంతో ఆనందదాయకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మునిపెన్నడూ లేని విధంగా మాకు సులభతరంగా దర్శనం అవుతుంది. ఈ క్యూ లైన్లు ఏర్పాట్లో కూడా ఉంది అని చెప్తూనే ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండడం వల్ల కనీసం కొంతమంది చంటి బిడ్డ తల్లులు కావచ్చు అలాగే పెద్దలు కావచ్చు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు. ఇటు పోలీస్ అధికారులు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించడంతో ఇటు ఆలయ అధికారులు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇటు విఐపీలు వచ్చే టైంలో ఆలయంకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అలాగే సామాన్య భక్తుల పైన దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇటు ఆలయ అధికారులు కూడా పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హెల్త్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి హెల్త్ క్యాంపులు చూసుకున్నట్లయితే దాదాపుగా నిన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే 5,000 మంది కూడా ఈ హెల్త్ క్యాంపులో అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. 4,000 నుంచి 4,500 మందికి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా తొక్కిసలాట తోపులాట ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని పదే పదే సూచనలు కూడా అధికారులు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, రాణి, ఇప్పటికే గవర్నర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మనకి ఏ మంత్రులు వచ్చే అవకాశం ఉంది దర్శించుకోనికి? జిష్ణుదేవవర్మ వచ్చి అమ్మవార్లని దర్శించుకోవడం జరిగింది. అలాగే వారితో పాటుగా ఇటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, అలాగే కవిత కూడా ఇక్కడికి రావడం జరిగింది, అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ అలాగే సీతక్క నిత్యం పర్యవేక్షిస్తూ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మీదట నిన్న రాత్ర బట్టి విక్రమార్క కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాబట్టి ఇంకా విఐపీలు కావచ్చు, పలు మంత్రులు కావచ్చు, ఇటు మహబూబాబాద్ నుంచి కొంతమంది మెయిన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే గవర్నర్ రాకతో వివిఐపీల దర్శనం అయితే ముగిసింది అని కూడా చెప్తూనే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రేపు విఐపీలు ఇటు సామాన్య భక్తులు కంటిన్యూస్ గా దర్శనార్థం వస్తున్నారు కాబట్టి సో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నారు. అలాగే వచ్చే విఐపీలకు కూడా ఎవరైతే ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నట్లయితే గవర్నర్ వచ్చే సమయంలో కూడా అటు దారులు కూడా క్లియర్ చేయడం, అలాగే చెక్ పోస్టుల నుంచి కూడా ఇటు హెలీప్యాడ్ ద్వారా గవర్నర్ని ఇక్కడికి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇటు హెలీప్యాడ్ ద్వారా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిఐపీలు వాళ్ళని ఒక మార్గం గుండా విఐపీల మార్గం గుండా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది విఐపీలు చేరుకున్నారు, మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని మంత్రి సీతక్క ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అలాగే బ్రిటిష్ జనరల్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే సీఎం పేషి కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. శ్రీజ, ఏదేమైనప్పటికీ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా ఇక్కడ జరుగుతుందనే చెప్పుకోవాలి. శ్రీజ, రాణి, అక్కడ భక్తులకు వసతులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇక్కడికి నుంచే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బారులు తీరుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడికి వచ్చే భక్తులకి ఏర్పాట్లు చూసుకున్నట్లయితే దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా వెహికల్స్ ఆపు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి భక్తులు కాలినడకన ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న దగ్గరలో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా గ్రౌండ్స్ కావచ్చు, అలాంటి ప్లేసెస్ లో కొన్ని గుడారాలు ఏర్పాటు చేయడం, దానికి తగ్గట్టుగా రూమ్స్ ఫెసిలిటీ కల్పించడం, అలాగే మంచినీళ్లు, అలాగే క్యూ లైన్ లో భక్తులు ఇబ్బంది పడకుండా మంచినీళ్లు మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ జరుగుతుంది. సామాన్య భక్తులు ఇంతకు ముందు మనం సీతక్కతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. సీతక్క ఒకటే చెప్పారు, చాలా మంది విఐపి పాసులు ఇవ్వలేదని నా మీద కోపంగా ఉన్నారు, కానీ ఎవరు కోపంగా ఉన్నా పర్వాలేదు, సామాన్య భక్తుల దృష్ట్యా నేను ఈ పాసులు కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది అని మంత్రి సీతక్క కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ జాతర ఏదైతే ఉందో మినీ కుంభమేళాని తలపిస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే సామాన్య భక్తులు మెయిన్ గా వన జాతరగా చెప్పుకుంటున్నారు. ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నుంచి వస్తున్న భక్తులు కావచ్చు, అలాగే పూజారులకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అటు చిలకలగుట్ట నుంచి ఇటు కన్నెపల్లి నుంచి అమ్మవార్లని తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీవ్ర బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకి స్పెషల్ గా ఇక్కడ సామాన్య భక్తులకి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లో సామాన్య భక్తులు అమ్మవారి గద్దెల వరకు చేరుకుంటారు. గద్దెల వరకు చేరుకున్న తర్వాత ఆ గద్దెల ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకొని ఏవైతే కంచెలు ఏర్పాటు చేశారో ఆ కంచెలకి ఇటువైపు నుంచే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రసాదంగా అలాగే అమ్మవారికి మొక్కులకు సమర్పించుకునేటప్పుడు బంగారంని సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అటు ఎగ్జిట్ గేట్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లను చేశారనే చెప్పుకోవాలి. శ్రీజ, అయితే
మరి కాసేపట్లో అమ్మవారు అంటే ఇప్పుడు నిన్న సాయంత్రం అమ్మవారు గద్దెనెక్కిన తర్వాత నుంచి కూడా ఇక్కడ పరిస్థితి అనేది కుంభమేళాన్ని తలపించే విధంగా ఉంది కాబట్టి భక్తజన సంద్రోహం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇటు వచ్చే భక్తులకి కూడా చాలా మంది కూడా ఆ క్యూ లైన్ లో ఎక్కువసేపు వేచి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరలోనే హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఒకవేళ ఎవరైనా తొక్కిసలాట్లో కానీ తోపులాట్లో కానీ ఇబ్బందులు పడినట్లయితే వాళ్ళని వెంటనే హెల్ప్ లైన్ నంబర్ ద్వారా అటు హెల్త్ క్యాంపులకి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు వాలంటీర్ వ్యవస్థ కూడా ఇక్కడ పనిచేస్తుంది. పోలీసులతో పాటుగా కొంతమంది వాలంటీర్లను కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్రౌడ్ ని క్లియర్ చేస్తూనే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. శ్రీజ, మేడారం రవాణా సౌకర్యంపై ప్రజలు ఏమంటున్నారు? రవాణా సౌకర్యం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వెహికల్స్ ని ఆపివేయడం పట్ల కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కాలినడకన, ఎందుకంటే అందరూ నడవలేకపోవచ్చు, కొంతమంది అయితే చంటి బిడ్డలతో ఇక్కడ వరకు చేరుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకునే నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వస్తారు కాబట్టి అక్కడ దారి పొడుగుతున్నా కూడా కాలినడకన ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడి నుంచి ఈ క్యూ లైన్ పాయింట్స్ కి చేరుకునే వరకే గంటల సమయం పడుతుంది అని భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్యూ లైన్ కి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు, అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ గవర్నమెంట్ ఏదైతే ఏర్పాట్లు చేసిందో ఆ ఏర్పాట్ల పట్ల కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తూనే మరికొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఇంకొంచెం ఏర్పాట్లు అనేవి, ఈ క్యూ లైన్లు అనేవి కొంచెం దూరం నుంచి ఏర్పాటు చేసినట్లయితే ఇంకా బాగుండేదని కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ వెహికల్స్, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 1.5 కోటికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ వెహికల్స్ కనుక ఒకవేళ అలౌ చేసినట్లయితే ఇంకా తీవ్ర ఇబ్బందులకి గురవుతారు. ఇప్పటికే చాలా మంది కూడా తొక్కిసలాటలో వాళ్ళు కొంతమంది అయితే ఒకరిద్దరు కూడా తీవ్రంగా గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5,000 నుంచి 6,000 మంది వరకు కూడా ఇటు ఇబ్బందులు హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్స్ అనేవి పెట్టడం, ఈ రవాణా ఈ వ్యవస్థకి ఎక్కడైతే కొన్ని చెకింగ్ పాయింట్స్, చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడే ఈ ట్రాక్టర్లు కావచ్చు, అలాగే హెవీ వెహికల్స్ తో వచ్చిన వాళ్ళని కావచ్చు కొంచెం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేయడం వలన కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. కానీ భక్తుల సేఫ్టీని ఉద్దేశించి వాళ్ళని పరిగణలోకి తీసుకొని మంత్రి సీతక్క ఇలాంటి ఏర్పాట్లు చేయడం పట్ల కొంతమంది భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.